కప్పు తీయాల్సిందే ఎట్లయినా చేసి. ఇదే పిచ్ చాలా పచ్చి పచ్చిగా ఉంది, చాలా గ్రాస్ ఎక్కువైంది గ్రౌండ్లో. సో అందరూ ప్లేయర్ ప్రాక్టీస్ చేస్తారు. మా టీం ఫస్ట్ వచ్చి కూర్చుంటాం ఎప్పుడైనా 7 o'clock అని చేస్తారు ఆర్గనైజర్. 7:30 అవుతుంది టైం. ఇంకా ఆపోజిట్ టీం రాలే, ఆర్గనైజర్ రా, కెమెరామ్యాన్ ఒక్కడు వచ్చిండు. మా టీం అయితే రెడీ ఉంటుంది ఎప్పుడు. ఈరోజు కప్పు కొట్టి చూపించాలి. ఈరోజు మాది క్రికెట్ ఫైనల్స్ వాళ్ళతోటి, ఆర్గనైజర్ వాళ్ళ టీం తోటి. సో కొడుతున్నామట, దించుతున్నామట. లీగ్ మ్యాచ్ ఒకటి కూడా కొట్టలే, ఈరోజు కొట్టి చూపిస్తాడు. ఒక్క మ్యాచ్ కొట్టిండండి, ఈరోజు చూపిస్తాడు. ప్లేయర్ కొడతాడా? కొడతావా స్కోర్? అభిషేక్ శర్మ అంట. ప్రతి మ్యాచ్ అదే చెప్తారు. నేను సంజు శాంసన్ అంట, ఒక అభిషేక్ శర్మ అంట. ఈరోజు చూద్దాం అందరు. ఈరోజు మనది గోల్డ్ టోర్నమెంట్ లో లాస్ట్ ఫైనల్స్ మ్యాచ్. గోల్డ్ కప్ విన్నర్ అన్న రన్నర్ అన్న మనకి ఏది వస్తుంది అనేది పోల్ చెప్పండి. మన బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా ఎంత కొడతాం? 60 balls లో 170 ఉంది. రప్పరప్ప పోయి కొట్టేస్తాడంట. ఇందాక ఏమన్నా అంటే 60 balls 190 ఉంటే కొట్టేస్తాడు. ఇప్పుడు 170 ఉంది. ఇంక 20 రన్లు బ్యాటింగ్ రాలేదు. ఇంకా నెక్స్ట్ వికెట్ సార్దే వస్తుంది చూడండి. ఈసారి ఈ టోర్నమెంట్ చాలా గలీజ్గా ఉంది. ఆర్గనైజర్ వచ్చాను ఫస్ట్ నాకు నచ్చలే, చాలా లేట్ చేసిండు. 7 గంటలకు మ్యాచ్ అని చెప్తారు, రూల్స్ మొత్తం అన్ని పెడతారు. కానీ 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ చేసినారు. అసలు మా టీం డెడికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనే కొట్టేసినారు. డ్యూవల్ ఓడిపోయినాము. టాస్ చాలా ఇంకోటి లైటింగ్ అని చెప్పి మమ్మల్ని ఎండే ఎంచుకోనియలేదు. సో ఇంకోసారి ఆర్గనైజర్ పెట్టినప్పుడు మేము మళ్ళీ రాము. Performer of the match today, best performer of the match, Yashwant. నేను ఒక్క ఇప్పుడు ఈరోజు బెస్ట్ రన్నర్ అప్ నాకు వచ్చిన విశాల్ దగ్గర చాలా మంచి ఇంటెంట్ ఉంది కాబట్టి సో ఈరోజు ఇది బెస్ట్ పర్ఫార్మర్ విశాల్.